శ్రీరామ్. ఇప్పుడు ఒక స్పైసీ రైస్ చేస్తూ ఉన్నాను. అదే చిల్లీ గార్లిక్ అని. ఒక 6 బ్యాడికి మిరపకాయలు ఎత్తుకోవాలా, వేరేది ఎత్తుకోకూడదు. అది బాగా వేడి నీళ్ళు నానపెట్టుకొనేసి గ్రైండింగ్ పెట్టుకోవాలా. అట్లా ఒక 6 వెల్లుల్లి రబ్బలు కావాలంటే ఇంకా ఒక 2 వేస్తూ ఉన్నాను. ఇది గ్రైండ్ చేసుకుంటాను. కొంచెం క్రష్ అయినాక ఒక స్పూన్ వాటర్, కొంచెం ఉప్పు వేసి పేస్ట్ చేసుకుంటాం. చూడండి, మన చిల్లీ గార్లిక్ పేస్ట్ రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు మనము రైస్ బాగా ఫ్రై చేయాలా కాబట్టి కొంచెం పెద్ద కడాయి పెట్టుకొని ఒక గరిటంత ఆయిల్ వేసుకోవాలా. ఒక మీడియం సైజు ఆనియన్స్ సన్నగా తొరిగిండేది వేసుకొని కొంచెం ఫ్రై చేయాలా. దీంట్లోకి గార్లిక్ సన్నగా కట్ చేసుకొని ఉండేది ఒక 1/2 కప్పులో కొంచెం తక్కువ వేసి ఫ్రై చేసుకుంటాం. ఆనియన్ గార్లిక్ ఫ్రై అయినాక ఈ సన్నగా కట్ చేసిండే బీన్స్ ఒక 100 గ్రామ్స్, క్యారెట్ ఒక 100 గ్రామ్స్ వేసి ఫ్రై చేయాలి. క్యారెట్ బీన్స్ ఫ్రై అయిపోయింది. ఎక్కువ బాయిల్లో ఫ్రై అవుతూ సెమీ ఉంటే చాలు. దీంట్లోకి ఒక స్పూన్ అంతా సోయా సాసు, కొంచెం టమాటా సాసు, ఒక 1/2 స్పూన్ పెప్పర్ వేసి ఫ్రై చేస్తాం. నేను ఒక 400 గ్రామ్స్ రైస్కి అంత చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకుందామే. మన టేస్ట్కి తగ్గట్టుగా, స్పైసీకి తగ్గట్టుగా వేసుకొనేసేసి దీన్ని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేస్తాం. మన రైస్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొనేసేసి ఫ్రై చేసుకొని మనం వండి చల్లగా ఎండే రైస్ వేసి బాగా మిక్స్ చేసుకుంటాం. మనం వండుకొని ఉండే రైస్ అదంతా బాగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటాం. ఎంతో కలర్ఫుల్గా స్పైసీగా ఉండే మన చిల్లీ రైస్ రెడీ అవుతా ఉందండి. బాగా ఫ్రై చేసుకుంటాము. ఈ రైనీ సీజన్కి ఎంతో స్పైసీగా హాట్గా ఉండే చిల్లీ గార్లిక్ రైస్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది. అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ.